హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలో వచ్చేసి ముఖ్యంగా టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మంత్రి సీతకి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది చూద్దాం. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 26వ తారీఖు అండి. మరోసారిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి ఇక టాప్ 5 ముఖ్య ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే వేటి వేయండి. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారం క్రమశిక్షణ రాహిత్యం అంటూ వారిద్దరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడం జరిగింది కొండా సురేఖకు. సో ఇక నష్టం కలిగించే వారిని ఇలా వదిలేస్తే పార్టీకే నష్టం కలుగుతుందంటూ నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందో సంచలనంగా మారింది. ఇక నిమ్స్ తరహాలోనే టిమ్స్లో కూడా ఫీజులు అనమాట. ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు లేని వారి నుంచి నామమాత్రం ఫీజులు అనేది వసూలు చేయబోతున్నారనమాట. సో ఇక నిమ్స్లోనూ అదేవిధంగా టారిఫ్ అమలు అదేవిధంగా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా 28 నుంచి ఇందిరమ్మ టవర్స్లకు సంబంధించి హైదరాబాద్ పరిధిలో నిర్మించబోతున్నారు కదా, లక్కీ డ్రా అనేది తీయబోతున్నారని చెప్తున్నారు. ఏడాదిలోగా దేవాదులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉంది కదా, భూసేకరణ అటవీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరతకు సంబంధించి రానివ్వము. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్, పొంగులేటి అదేవిధంగా సీతక్క ఆదేశాలు అయితే జారీ చేసినట్టు చెప్తున్నారు. సో ఓటర్ సంబంధించి అప్డేట్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్ అని పిలుస్తాం, లేదంటే ఎన్యుమరేషన్ ఫాము. ఇందులో ముఖ్యంగా 2026 ప్రక్రియలో భాగంగా మృతులు ఎవరైతే చనిపోయారో డబుల్ ఓట్లు చిరునామా లేని వలస వెళ్ళిన ఓటర్లను తొలగించి ఈ నెల 17న ఓటర్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఆన్లైన్లో పెట్టారు. తర్వాత అక్టోబర్ 19న ఫైనల్ ఓటర్ జాబితా అనేది రిలీజ్ చేస్తారు. ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ చేస్తున్నారు. మ్యాపింగ్ అనాలసిస్ ఓటర్ల నోటీసులు అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. రాజన్న సిరిసిల్ల అంటే అన్ని జిల్లాల్లో అయితే ఇదే. ముఖ్యంగా జాబితాలో పేర్లు నమోదు తప్పుగా ఉండడం కావచ్చు, ఇంటి పేరు చిరునామా లోపాలు ఉండడంతో వారికి నోటీసులు ఇచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ సూచించినటువంటి ధ్రువపత్రాలు తగు రుజువులు సమర్పిస్తేనే తుది ఓటర్ జాబితాలో ఓటర్ అనేది నమోదు అవుతూ ఉంటాయి, లేదంటే ఓటు అనేది ఉండదు. కాబట్టి ఇక స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఇక ఇందులో భాగంగానే ఏదైనా ఒకటి రుజువు చూపెట్టాలి. 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి అయితే చూపెట్టాల్సి అయితే ఉంటుంది. బిఎల్ఓ నోటీసులు అయితే అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఫారాలు వెనక్కి ఇవ్వని ఓటర్లు నో మ్యాపింగ్ ఓటర్లుగా అంటారనమాట. సో అదేవిధంగా ప్రకటించిన ముసాదా ఓటర్ జాబితాలో పేరు ఉండి పేర్ల అక్షరాల దోషాలు, వయసులో తేడా, తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సిన వయసులో తేడా, పుట్టిన తేదీల్లో తేడాలు ఉన్న ఓటర్లు అనాలసిస్ కేటగిరీ కింది సూచిస్తారు. 2002 ఓటర్ల జాబితా ఓటరు పేరు అక్షరం తేడా నమోదై ఉన్నా కూడా ఓటర్ ఒక్కరే అయినప్పటికీ 2 పేర్లు వేరువేరుగా ఉండడంతో వెబ్సైట్లో స్వీకరించలేదు. ఇలాంటి వాటిని అనాలసిస్ కింద నోటీసు ఇచ్చి సరి చేస్తారు. ఫారం 6 డిక్లరేషన్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 వరకు అయితే ఉన్నట్లు చెప్తున్నారు అన్నమాట. సో మళ్ళీ కూడా ఎవరైనా కూడా డాక్యుమెంట్లు కావచ్చు, ఒరిజినల్ ఏవైతే ఉండాలి, ఉంటేనే మాత్రం ఓట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో లిస్ట్లో పేరు ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది అవసరం అయితే లేదు, మనం చేయాల్సిన పని కూడా ఏం లేదు. మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అంటే ఓట్లు తొలగించడానికి నోటీసులు అయితే అందిస్తారు. ఆ టైంలో మనం జాగ్రత్త అయితే ఉండాలన్నమాట. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే మంత్రి సీతక్క లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ వివరాలు అనేది క్లారిటీగా తెలుసుకుందాం. తెలంగాణలో చేయిత లేదంటే ఆసరా పెన్షన్ల పథకం కింద కొత్త పింఛన్దారులు ఎంపిక ప్రక్రియ అనేది వచ్చే నెల నుంచి స్టార్ట్ కానున్నట్లు చెప్తున్నారన్నమాట. ఎవరు అర్హులు ఏంటనే దానిపైన పెన్షన్ దరఖాస్తులకు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా దాదాపుగా కొన్ని రోజులు మాత్రమే అయితే ఉంది. కాబట్టి ఈ నెల 31వ తారీఖు వరకు దాదాపు 5 రోజులు మాత్రమే ఉంది. తర్వాత సెప్టెంబర్ 1 నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు ఇక పరిశీలన నిర్వహిస్తారు. ఇంటింటికి కూడా రావడం జరుగుతుంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ సాయం అందేలా ఎంపిక చేయాలని తండాలు, గూడేలు, మారుమూల గిరిజన ఎస్సీ కాలనీలు, పట్టణ ప్రాంతంలో మురికి వాడలకు చెందిన దరఖాస్తులపైన ప్రత్యేక దృష్టి సాధించాలని నిర్దేశించడం జరిగింది. కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 9 నుంచి దరఖాస్తులు అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో మంగళవారమే దాదాపుగా 3,03,000 దాదాపు 66 మంది అర్జీలు పెట్టినట్లుగా, ఇంకా 6 రోజుల గడువు ఉండగా మరో 2 లక్షల దరఖాస్తులు కూడా వస్తాయని సెర్ఫ్ అంచనా వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని సెర్ఫ్ సంస్థ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో మహిళా సంఘాల సాయం తీసుకోవాలని కూడా సూచించడం జరిగిందన్నమాట. సో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం నివేదికలు మండల, పట్టణ అధికారుల ఇక జిల్లా కలెక్టర్లు అక్కడి నుంచి సెర్ఫ్ ప్రధాన కార్యాలయానికి చేరుతాయన్నమాట. సీఈఓ వాటిని పరిశీలించి కొత్త పెన్షన్దారులకు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి ఫైనల్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మనకు సెప్టెంబర్ నెల అంటే వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందనే విధంగా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ అయితే ఇప్పటివరకు ఎవరు దరఖాస్తు చేసుకున్నారు, ఇలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయి. 360 డిగ్రీల కోణంలో ఐటీ ఏదైతే ఉందో ఇందులో పెన్షన్లకు సంబంధించి 4 చక్రాల వాహనాలు ఉన్నాయా, 3.5 ఎకరాల వరకు తరి, మాగాని 7 ఎకరాల వరకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులకు పెన్షన్ వస్తుందా, అదేవిధంగా ముఖ్యంగా 4 చక్రాల వాహనాలు ట్రాక్టర్ కావచ్చు, అదేవిధంగా కార్లు ఉన్న వారికి ఇలాంటి వాటికి పెన్షన్లకు సంబంధించి మొత్తం రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఎలాంటి పథకాలు లబ్ధి పొందుతున్నారు ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా అయితే వాటన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాత అధికారులు సమగ్ర నివేదికతో తుది జాబితాలో భాగంగా 2,50,000 మందికి పెన్షన్లు అనేది ఇవ్వడానికి సిద్ధమైంది. కాబట్టి సో చాలామంది దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దరఖాస్తులు అయితే ఉన్నాయి. మరొక దాదాపు ఒక 2 లక్షల వరకు అయితే వచ్చే అవకాశాలు, దాదాపు ఈసారి 5 లక్షల వరకు అయితే దరఖాస్తులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి చాలామంది తమకు 2 నెలలు ఇలా పెన్షన్ రాలేదని అంటున్నారు. ఒకసారి ఎందుకు రాలేదా అన్న దానిపైన మీరు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారా, లేదంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయా, మీ దగ్గర ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీని ఒకసారి తెలుసుకోండి. పెన్షన్ రావడం లేదని చెప్పేసి వారికి ఒక లెటర్ రాసి ఇవ్వడం జరిగితే మీకు పెన్షన్ ఎందుకు రావడం లేదు ఎందుకు ఎంక్వైరీ చేస్తారు. అదేవిధంగా మీరు అర్హత ఉన్నట్లయితే ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. పెన్షన్లకు సంబంధించి ఏమైనా ఆగిపోయినా కానీ అందులో లైవ్ ఉందా, క్యాన్సిల్ అయినట్టుందా, డెడ్ అయినట్టుందా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ నెల 30 తారీఖు వరకు అయితే పెన్షన్లు అందిస్తున్నారు. కొంతమంది చెప్తున్నారు మాకు పెన్షన్లు ఆల్రెడీ మేము తీసుకున్నామని చెప్తున్నారు, కొంతమంది తీసుకోలేదంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లు అనేది తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇలా విద్యార్థులకు సంబంధించి ఇచ్చారు ఏంటంటే ఈ పుస్తకాలు అందాయి అంటూ. అంటే ఇక ముఖ్యంగా సర్కారు బడుల్లో ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయి, ఏంటి, పుస్తకాలు అందాయా లేదా, వర్క్ బుక్స్ వచ్చాయా లేదా, జిల్లాల వారీగా. సో అదేవిధంగా వాట్సాప్ ద్వారానే వారికి డైరెక్టు వారి తల్లిదండ్రులకు మెసేజ్లు కూడా వస్తున్నాయి అన్నమాట. ఏమేమి పుస్తకాలు వచ్చాయి, ఏమేమి రాలేదు, ఇలా గ్రామ, పట్టణ అవన్నీ కూడా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. సందేశంలో విద్యార్థుల పేర్లు, తరగతి, పాఠశాల, గ్రామం, మండలం పేరు వంటివి కూడా పూర్తి వివరాలతో సందేశాలు అయితే చేరవేస్తున్నారన్నమాట. సో అందితే అందాయని, కొన్ని మాత్రమే అందాయని చెప్పేసి పూర్తిగా అందలేదని ఆప్షన్ల ద్వారా కూడా తల్లిదండ్రులకు వారి అభిప్రాయాలను కూడా స్వీకరించడం అయితే జరుగుతుందన్నమాట.